Hi friends, I am teaching class 6th mathematics CBSE syllabus. If you like my video, please share, subscribe and click bell icon. You get my new uploaded videos. Let's start our class. Perimeter and area of plane figures. Perimeter of plane figures. The perimeter of a plane figure is the sum of the lengths of all its sides. The unit of perimeter is the same as that of length. ఇప్పుడు ఇచ్చిన ప్లెయిన్ ఫిగర్స్కి పెరిమీటర్ని కనుక్కోమన్నారు. సపోజ్ రెక్టాంగిల్ తీసుకున్నాం. రెక్టాంగిల్కి ఈ అవుటర్ సైడ్ని పెరిమీటర్ అంటారు, ఇన్నర్ సైడ్ని ఏరియా అంటారు. కాబట్టి మనం పెరిమీటర్ అంటే అవుటర్ సైడ్ కనుక్కోవాలి. రెక్టాంగిల్కి, స్క్వేర్కి అయినా అంతే. ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఇక్కడ ఫిగర్ చూద్దాం. ABCD ఇవి ఫిగర్స్. దీని లెంత్ అనుకుందాం. ఇది బ్రెత్, ఇది లెంత్, ఇది బ్రెత్, ఇది అవుటర్ సైడ్. ఈ అవుటర్ సైడ్ని పెరిమీటర్ అంటారు. లెట్ ABCD బి ఎ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్. అంటే ABCD బి ఎ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్. ఇక్కడ లెంత్ వచ్చేసరికి ఏమనుకున్నాం, ఇవి ABCD అనేవి లెంత్. బ్రెత్ BCDE బ్రెత్ మనకి. let ABCD be a rectangle of length is equal to L units. అంటే Lని లెంత్ని L యూనిట్స్ అనుకుంటాం. అండ్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు బ్రెత్ని B యూనిట్స్ అనుకుంటాం. దెన్ AB ఈజ్ ఈక్వల్ టు CD. ఇంత మనం చెప్పుకున్నాం కదా, AB ఈజ్ ఈక్వల్ టు CD అనేవి లెంత్ అంటే L యూనిట్స్. AD ఈజ్ ఈక్వల్ టు BC, ఇవి బ్రెత్ B యూనిట్స్. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, మనం పెరిమీటర్ కనుక్కోవాలంటే అవుటర్ సైడ్ వాల్యూ కనుక్కోవాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ABCD ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ BC ప్లస్ CD ప్లస్ DA. అంటే ఇక్కడ AB అనేసరికి మనకి లెంత్ వస్తుంది కాబట్టి L. BC ఈజ్ ఈక్వల్ టు బ్రెత్ B. CD ఈజ్ ఈక్వల్ టు లెంత్ L ప్లస్ DA ఈజ్ ఈక్వల్ టు బ్రెత్ ప్లస్ B. AB L ప్లస్ BC B ప్లస్ CD L ప్లస్ DA B. అంటే ఇక్కడ మనం ఎలా లెంత్ వచ్చేసరికి L అనుకున్నాం, బ్రెత్ వచ్చేసరికి B అనుకున్నాం. ఇలా వీటిని మనం రాసుకున్నాము యూనిట్స్. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ABL ఇస్ CDL. దీన్ని 2 × L ప్లస్ B యూనిట్స్గా రాసుకోవాలి. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 × L ప్లస్ B యూనిట్స్. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ L అనేసరికి లెంత్, బ్రెత్ అనేసరికి B అనేసరికి బ్రెత్. ఇప్పుడు ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నాం, మనకి 2 టైమ్స్ 2 సైడ్స్. లెంత్ వచ్చేసరికి 2 సైడ్స్, బ్రెత్ వచ్చేసరికి 2 సైడ్స్ కాబట్టి 2 వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్వేర్ గురించి తెలుసుకుందాం. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్కి కూడా 4 సైడ్స్ ఉంటాయి, కానీ స్క్వేర్కి 4 సైడ్స్ ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఫిగర్ చూడండి. PQRS 4 సైడ్స్ ఈక్వల్ సైడ్స్కి స్క్వేర్కి. కానీ స్క్వేర్కి వచ్చేసరికి 4 సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటుంది. లెట్ PQRS be a square having each side is equal to A units. ఇక్కడ స్క్వేర్కి వచ్చేసరికి మనం ఆల్ సైడ్స్ ఈక్వల్ అన్నాం కదా, ప్రతి సైడ్ కూడా మనం ఏతో డినోట్ చేస్తామన్నమాట. దెన్ PQ ఈజ్ ఈక్వల్ టు QR ఈజ్ ఈక్వల్ టు RS ఈజ్ ఈక్వల్ టు SP. ఇప్పుడు మనం ఒక్కో సైడ్ ఏమనుకున్నాం, ఏ యూనిట్స్ అనుకున్నాం కాబట్టి PQ ఈజ్ ఈక్వల్ టు QR ఈజ్ ఈక్వల్ టు RS ఈజ్ ఈక్వల్ టు SP ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్గా డినోట్ చేసాము. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ PQRS. ఈ పెరిమీటర్ స్క్వేర్ PQRS అని డినోట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కనుక్కుందాం. PQ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ QR ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ RS ఈజ్ ఈక్వల్ టు A
ప్లస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్ అని డినోట్ చేసుకున్నాం. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 1 2 3 4 మొత్తం మనకి 4A's వచ్చినాయి. అంటే 4A యూనిట్స్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అనేది మనకి 4A యూనిట్స్ ఫార్ములా. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4A యూనిట్స్ వేర్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఏ యూనిట్. ఈ ఒక్కొక్క సైడ్ని యూనిట్ అంటాం. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ కంటే 3 సైడ్స్ ఉంటాయి ట్రయాంగిల్కి. లెట్ ఏబిసి బి ఏ గివెన్ ట్రయాంగిల్ ఇన్ విచ్ BC is equal to A units, BC is equal to A units, CA is equal to B units, AB is equal to C units. అంటే ట్రయాంగిల్కి మొత్తం 3 సైడ్స్ ఉంటాయి. ఒక్కొక్క సైడ్ని ఏ యూనిట్స్గా, బీసీ అంటే ఏ యూనిట్స్గా తీసుకున్నాం, సిఏ అంటే బి యూనిట్స్గా తీసుకున్నాం, ఏబీని సి యూనిట్స్గా తీసుకున్నాం. దెన్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబి. ఎంత వచ్చింది మనకి? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సి. అంటే డినోట్ చేసాం. బీసీని ఏగా డినోట్ చేసాం, సిఏని బిగా డినోట్ చేసాం, ఏబిని సిగా డినోట్ చేసాం. ఏ ప్లస్ బి ప్లస్ సి యూనిట్స్. పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి యూనిట్స్ వేర్ ఏ కామా బి కామా సి ఆర్ ఇట్స్ సైడ్స్. అంటే ఇక్కడ సైడ్స్ వచ్చేసరికి ఇవి ఏ బి సి అనేవి ఇక్కడ సైడ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నాం ఇంట్రడక్షన్. ఇప్పుడు సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ 56 meters long and 34 meters wide with steel wire at rupees 30 per meter. అంటే ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది. ఆ రెక్టాంగులర్ ఫీల్డ్కి లెంత్ బ్రెత్ ఇచ్చేసాడు. లెంత్ వచ్చేసరికి 56 meters, బ్రెత్ వచ్చేసరికి 34 meters ఇచ్చేసాడు. విత్ స్టీల్ వైర్, ఒక స్టీల్ వైర్ ఇచ్చాడు. ఆ స్టీల్ వైర్ కాస్ట్ ఎంత పర్ మీటర్? 30 rupees అన్నాడు. దీంతో మనం ఆ రెక్టాంగిల్ ఫీల్డ్కి ఫెన్సింగ్ చేయాలి. చుట్టూ మనం ఫెన్సింగ్ అసలు ఎంత పట్టిద్దని కొలిచి దాన్ని పర్ మీటర్ ఎంత ఇచ్చాడు? 30 rupees ఇచ్చాడు. ఈ 30 rupees ఎంత పడుతుంది? 30 rupees పర్ మీటర్ కదా, మొత్తం చుట్టూ ఎంత పడుతుంది ఆ రెక్టాంగిల్కి అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ లెంత్ ఎంత ఇచ్చేసాడు? 56. Example 1, length 56 meters ఇచ్చారు. breadth 34 meters. ఫస్ట్ మనం పెరిమీటర్ కనుక్కోవాలి. ఎందుకంటే చుట్టూ వాడు కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ రెక్టాంగులర్ ఫీల్డ్ అన్నారు కదా, ఈ రెక్టాంగిల్కి ఇచ్చిన రెక్టాంగిల్కి కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఈ చుట్టూ ఎంత పడుతుంది వైర్ అన్నది మనం కనుక్కోవాలి. అంటే ఫస్ట్ ఈ చుట్టూ అంటే ఏం చెప్పాను నేను? పెరిమీటర్. ఫస్ట్ మనం పెరిమీటర్ని కనుక్కుందాం. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి పెరిమీటర్కి? 2 × L + B యూనిట్స్. 2 × L ఎంత ఇచ్చాడు? 56 ప్లస్ బ్రెత్ 34 యూనిట్స్. 2 × 56 + 34 means 90
56 34 యాడ్ చేస్తే మనకి 90 వస్తుంది. 2 × 90 అంటే 180 యూనిట్స్ మనకు వచ్చింది. 180 మీటర్స్ ఇచ్చాడు కదా, మీటర్స్ అని రాసుకోవచ్చు, మీటర్స్. ఇప్పుడు మనకి పెరిమీటర్ తెలిసింది. పెరిమీటర్ అంటే అవుట్ సైడ్ చుట్టూ తెలిసింది మనకి. ఎంత వచ్చింది? 180 మీటర్స్. వాడు ఏమన్నాడు? కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ రెక్టాంగులర్ ఫీల్డ్ స్టీల్ వైర్తో వాడు కొలిచాడు అనమాట. స్టీల్ వైర్తో ఎంత? 30 per మీటర్ అన్నాడు. 1 మీటర్కి 30 అన్నాడు. ఇప్పుడు మనకి అసలు పెరిమీటర్ ఎంత వచ్చింది? 180 మీటర్స్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన కాస్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ వైర్ రిక్వైర్డ్. మనకి ఎంత వైర్ రిక్వైర్డ్ అన్నాడు ఇక్కడ ఇచ్చారు? 180 మీటర్స్ లెంత్ వైర్ రిక్వైర్డ్. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ చుట్టూ ఎంత పడుతుంది మనకు వైర్? 180. పెరిమీటర్ ఎంత వచ్చింది మనకి? ఎంత లెంత్ వైర్ రిక్వైర్డ్ అయింది? 180 ఇంటూ ఎంత? 1 per మీటర్ వైర్ 30. 180 ఇంటూ 30, 180 ఇంటూ 30. 5,400 రూపీస్. 5,400. ఓకే ఫ్రెండ్స్, నా వాడు ఇచ్చింది లెంత్ ఇచ్చేసరికి 56 మీటర్స్ ఇచ్చేసాడు, బ్రెత్ 34 మీటర్స్ ఇచ్చేసాడు. మనం వాడు ఏం కనుక్కోమని? పెరిమీటర్ కనుక్కోమని. అంటే చుట్టూ, అవుట్ సైడ్ చుట్టూ పెరిమీటర్ అంటారు. పెరిమీటర్కి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 × L + B యూనిట్స్. 2 × లెంత్ 56 ప్లస్ బ్రెత్ 34 యూనిట్స్. 2 × 56 + 34 అంటే 90. 2 × 90 180 మీటర్స్. పెరిమీటర్ వచ్చేసరికి మనకి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి ఎంత వచ్చింది? 180 మీటర్స్. అయితే లెంత్ వైర్ రిక్వైర్డ్, మనకి ఎంత వైర్ రిక్వైర్ అయింది? 180 మీటర్స్ వైర్ రిక్వైర్ అయింది అంత వచ్చింది. ఇప్పుడు మనం ఈ వైర్ ఎంత పడుతుంది కాస్ట్? ఈ లెంత్ మనకు వచ్చిన లెంత్కి వైర్ ఎంత పడుతుంది? కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ 180 × 30 అంటే 30 per మీటర్, మీటర్ 30 అనమాట వైర్. 180 × 30 = 5,400. Example 2. The perimeter of a rectangle is 120 centimeters and its breadth is 24 centimeters. Find the length of the rectangle. చూడండి ఎగ్జాంపుల్ 2. పెరిమీటర్ మనకి పెరిమీటర్ ఇచ్చేసాడు. లెంత్ పెరిమీటర్ ఇచ్చాడు అంటే అవుటర్ సైడ్ పెరిమీటర్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు. మనకి బ్రెత్ మనం కనుక్కోవాల్సింది, వ్యూవర్స్, పెరిమీటర్ ఇచ్చాడు, బ్రెత్ ఇచ్చారు, మనకి లెంత్ ఇవ్వలేదు. సో మనం లెంత్ కనుక్కోవాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 120 centimeters, breadth is equal to 24 centimeters. Length of the rectangle is equal to x centimeters. Then పెరిమీటర్ కి ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2
ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది రెక్టాంగిల్ ఫామ్. మనకి పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? పెరిమీటర్ వచ్చేసరికి మనకి 120 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బ్రెత్ 24. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 120 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్, ఎల్ అంటే ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం, ప్లస్ బ్రెత్ 24. 120 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఉన్న 2ని ఇటు తీసుకొస్తే డివైడ్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 24. 2 టేబుల్ 120 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 60 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 24. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. 60 మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 60 మైనస్ 24 36 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ? లెంత్. మనకి లెంత్ తెలియదు కాబట్టి లెంత్ని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 36 వచ్చింది. లెంత్ మనకి ఎంత వచ్చింది? 36. దేర్ఫోర్ రిక్వైర్డ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్. ఓకే ఫ్రెండ్స్. థర్డ్ సమ్. Each side of a square field is 85 meters. Find the distance covered by a man going around the field 5 times. Square ఇచ్చాడు. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. స్క్వేర్ ఆల్ సైడ్స్ ఈక్వల్. ఏ యూనిట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 85 మీటర్స్. అంటే ఒక్కొక్క సైడ్ 85 మీటర్స్ ఉంది. ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై అ మ్యాన్. ఒక అబ్బాయి అంట దీని చుట్టూ ఈ స్క్వేర్ చుట్టూ తిరిగి ఎన్ని టైమ్స్ తిరిగాడంట? 5 టైమ్స్ తిరిగాడంట ఈ స్క్వేర్ చుట్టూ. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు 5 రౌండ్స్లో అనేది కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ఫీల్డ్ ఎంత ఇచ్చేసాడు? 85 మీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం దీనికి పెరిమీటర్ కనుక్కోవాలి. అంటే చుట్టూ కదా వాడు తిరిగింది, పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ ఆఫ్ ద ఫీల్డ్ వస్తుంది. నాకు అర్థమైంది. length of each side 85 meters. Perimeter కనుక్కోవాలి. స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అని అనొచ్చు, ఫీల్డ్ అన్న అనొచ్చు. పెరిమీటర్ అంటే స్క్వేర్కి ఎన్ని సైడ్స్? 1 2 3 4 సైడ్స్. 4 ఇంటూ ఒక్కో సైడ్ ఎంత ఇచ్చాడు వాడు? 85 మీటర్. 85 ఇంటూ 4 340 మీటర్స్. మనకు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చింది? పెరిమీటర్ ఆఫ్ ఫీల్డ్ 340 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై అ మ్యాన్ గోయింగ్ అరౌండ్ ద ఫీల్డ్ 5 టైమ్స్. ఈ ఫీల్డ్ మొత్తం వాడు 5 టైమ్స్ వెళ్ళాడు. 5 టైమ్స్ వెళ్ళినప్పుడు ఎంత పడిద్ది అని అడిగాడు. డిస్టెన్స్ కవర్డ్ బై మ్యాన్ ఇన్ 1 రౌండ్. 1 రౌండ్కి 340 meters అయితే డిస్టెన్స్ కవర్డ్ బై మ్యాన్ ఇన్ 5 rounds. 5 roundsలో ఎంత పడిద్ది అన్నప్పుడు 340
340 ఇంటూ 5 రౌండ్స్ కదా, ఒక రౌండ్కి 340 అన్నప్పుడు 5 రౌండ్స్కి ఎంత? 340 ఇంటూ 5 1700 మీటర్స్ పడుతుంది. ఒక రౌండ్కి 340 మీటర్స్ అయితే 5 రౌండ్స్కి 1700 మీటర్స్. ఓకే ఫ్రెండ్స్, లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఎంత ఇచ్చాడు? 85 ఇచ్చాడు. మనకు కావాల్సింది పెరిమీటర్ ఆఫ్ ఫీల్డ్ ఆర్ స్క్వేర్ 4 ఇంటూ 4 సైడ్స్ కదా, 4 ఇంటూ 85 మీటర్స్ అంటే 340 మీటర్స్. ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? 5 టైమ్స్లో. డిస్టెన్స్ కవర్డ్ బై మ్యాన్ ఇన్ 1 రౌండ్లో 340 మీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్డ్ బై మ్యాన్ ఇన్ 5 రౌండ్స్కి ఎంత? 340 ఇంటూ 5 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1700 మీటర్స్. Example 4. The perimeter of a triangle is 72 centimeters. If two of its sides measure 17 centimeters and 23 centimeters, find the length of its third side. ట్రయాంగిల్కి కనుక్కోమన్నారు. ఎగ్జాంపుల్, ట్రయాంగిల్ ఏబిసి. ఏ ఒక యూనిట్, బి యూనిట్, సి యూనిట్ అంటే 3 సైడ్స్ ట్రయాంగిల్కి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 72 సెంటీమీటర్స్ అని ఇచ్చేసారు. మనం 3 సైడ్స్లో 2 సైడ్స్ మనకి ఇచ్చారు, థర్డ్ సైడ్ మనకి ఇవ్వలేదు కాబట్టి థర్డ్ సైడ్ మనం కనుక్కోవాలి. 3 సైడ్స్, ఫస్ట్ సైడ్ వాల్యూ ఎంత? 17 సెంటీమీటర్స్, సెకండ్ సైడ్ వాల్యూ 23 సెంటీమీటర్స్. అంటే ఏబి వాల్యూస్ మనకు తెలిసి సి వాల్యూ మనకు తెలియదు. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కూడా 72 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 72 సెంటీమీటర్స్. A is equal to 17 centimeters plus B 23 centimeters వాల్యూ ప్లస్ సి అంటే థర్డ్ సైడ్ మనకి తెలియదు, ఆ వాల్యూ ఇవ్వాల. ఎక్స్ అని అనుకున్నాం కాబట్టి ఎక్స్ తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 72. 17 ప్లస్ 23, 17 ప్లస్ 23 ఎంత? 40. 40 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72. ఇప్పుడు మనకి థర్డ్ సైడ్ ఎక్స్ వాల్యూ కావాలి అంటే 40 ఇక్కడ ప్లస్లో ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వెళ్తే 72 మైనస్ 40. ఇక్కడ ప్లస్ వాల్యూ ప్లస్లో ఉంది, ఇటు వస్తే మైనస్ అయిపోతుంది సింబల్. 72 మైనస్ 40, 72లో నుంచి 40 తీసేస్తే 32. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32. ఇది థర్డ్ సైడ్. లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 32 సెంటీమీటర్. If you like my video, please like, share, subscribe and click bell icon to get my new uploaded videos. Thank you.